హాయ్ ఆల్, హౌ యూ ఆల్ హ్యావ్ బీన్. సో ఈరోజు ఏంటంటే వన్ అమాంగ్ మై రొటీన్ చూడబోతున్నాం అన్నమాట. అందులో ఒక చిన్న యాడ్ ఆన్ అయితే ఉంది. ఏంటంటే ఈరోజు పిల్లలకి యాక్టివిటీ అనేది ఇచ్చారు. సో నేను ఒక డై యాక్టివిటీ అనేది చేయబోతున్నాను. అంతకుముందు నేను మార్నింగ్ కొద్దిగా అలా రిఫ్రెష్ అయ్యేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏమైనా టెంప్టింగ్గా తినాలా, స్వీట్గా అలా అని అనిపించింది. సో నేను వచ్చేసి ఈరోజు ఓట్స్ తినబోతున్నాను అనమాట. ఓట్స్తో ఒక చిన్న చేంజ్ అయితే అలా చేసుకుంటున్నాను. సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది మనకు కొంచెం స్వీట్నెస్తో పాటు ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఓట్స్లో కొద్దిగా నేను స్ట్రాబెర్రీస్ అలా పెట్టేసి ఇంకా హనీతో పాటు తింటున్నాను. స్టార్ట్ చేసేసాను. ఇంకా అట్లా ఇల్లు క్లీన్ చేద్దామనేసి అలా రోబో స్టార్ట్ చేశాను. సో ఇంకా మామూలుగా రోబో అయితే మ్యాట్ మీదే రోజు క్లీన్ చేస్తుందనమాట. ఈరోజు మ్యాట్స్ని తీసేసి ఫ్లోర్ మీద క్లీన్ చేపిద్దామనేసి ఇంకా మ్యాట్స్ని అలా తీసి పక్కన పెడుతున్నాను అనమాట. సో నేను ఈరోజు మీకు లైవ్గా చూపిస్తాను రోబో అనేది ఎలా క్లీన్ చేస్తుందో అనేసి. ఇన్ఫ్యాక్ట్ మన హ్యాండ్ క్లీనింగ్ కన్నా కూడా చాలా చాలా మైన్యూట్ డస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసేస్తుంది అన్నమాట. కానీ ఏంటంటే రోబోకి ఎలాంటి ఆబ్స్టకల్స్ ఉండకుండా అంటే ఫ్లోర్ అనేది ఎంటీగా క్లీన్గా అట్లా అంటే ఎంటీగా ఉంచాము అంటే అది చాలా నీట్గా క్లీన్ చేసేస్తుంది అన్నమాట.
సో నేను అయితే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకా నాకు ఆఫ్టర్నూన్ లంచ్కి నేను అంటే పాలకు మష్రూమ్ ఆమ్లెట్ తిందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇదేంటంటే జనరల్గా ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలి అట్లంతా అనుకుంటున్నారో, లేకపోతే వచ్చేసి తక్కువ తినాలి బట్ ఫిల్డ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ డిష్ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. అలానే ఇది బ్రేక్ఫాస్ట్కి తింటే చాలా చాలా ఫిల్డ్గా ఉంటుంది. నేను ఈరోజు ఇది లంచ్కి అయితే నేను తినాలని అనిపించింది అనమాట. సో అందుకే కొద్దిగా పాలాకు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా దాంతోపాటు మష్రూమ్స్ కూడా. సో మష్రూమ్ని బేసిక్గా మనం వాటర్లో ఒక 3 to 4 times అనేది మంచిగా వాష్ చేయాలి. అప్పుడే దాని మీద ఉన్న డస్ట్ అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా దానికి కడాయిలో ఆయిల్ వేసేసి కొద్దిగా ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి, ఇంకా దాంతోపాటు కొంచెం ఆనియన్, ఇంకా ఈ కట్ చేసి పెట్టిన పాలాకు మష్రూమ్ యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి దాంతోపాటు కొద్దిగా పసుపు, ఉప్పు, ఇంకా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్. సో దీన్ని వేసి మనం దాన్ని మూత పెట్టేయాలి. మామూలుగా మష్రూమ్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని ఒక బౌల్లో బ్రేక్ చేసుకొని కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసేసి అది ఆమ్లెట్ మనం వేసేసుకోవాలన్నమాట. సో ఈ ఆమ్లెట్ అనేది ఒక 30% అలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టిన స్టఫ్ని ఒక హాఫ్లో అలా పెట్టాలి. సో పెట్టేసి ఒక సైడ్ హాఫ్ని దాన్ని అలా మనం ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఈ డిష్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు నా లంచ్కి నేను కొద్దిగా లెమన్ రైస్, ఇంకా కొద్దిగా ఒక స్కూప్ వచ్చేసి గోగాకు పచ్చడి అన్నం, ఇంకా ఈ ఎగ్ ఆమ్లెట్. సో ఇదే ఈరోజు నా ఒక లంచ్ కాంబో అన్నమాట. సో మీలో ఎంతమందికి ఈ కాంబో నచ్చిందో నాకు చెప్పండి. ఇలా నేను కొత్త రెసిపీస్తో మంచి వీడియోస్ ముందు మీ ముందు కనబడతాను. See you in next video. Until then, bye bye.